పేద జనుల మస్తుల బ్రోవా మేహేరు బాబా, వారి పదములంటి ప్రణమిల్లితివి అఘములెన్ను బాప. పేద జనుల మస్తుల బ్రోవా మేహేరు బాబా, వారి పదములంటి ప్రణమిల్లితివి అగములెన్ను బాప. విశ్వానికి విభుడవే అయినా దాసుడవైనావు ప్రేమకు. విశ్వానికి విభుడవే అయినా దాసుడవైనావు ప్రేమకు. ప్రేమ కొరకె రూపము దాల్చి పాత్రధారివై మెలిగావు. ప్రేమ కొరకె రూపము దాల్చి పాత్రధారివై మెలిగావు. ఎన్న తరమా నీదు ప్రేమ సన్నుతింతు సార్వభౌమ. ఎన్న తరమా నీదు ప్రేమ సన్నుతింతు సార్వభౌమ. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. పాదయాత్రలెన్నో సలిపి ప్రాక్ పశ్చిమాలను కలిపి. పాదయాత్రలెన్నో సలిపి ప్రాక్ పశ్చిమాలను కలిపి. సకల జనుల కౌగిట చేర్చి సందేహాలన్నిటి తీర్చి. సకల జనుల కౌగిట చేర్చి సందేహాలన్నిటి తీర్చి. అధికులనక అల్పులనక అందరిని ఏకం చేశావు. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. దీర్ఘకాల మౌనము బోని నిద్రాహారములను మాని. దీర్ఘకాల మౌనము బూని నిద్రాహారములను మాని. ఏకాంతవాసము కల్పి అంతరంగముల మేల్కొల్పి. ఏకాంతవాసము కల్పి అంతరంగముల మేల్కొల్పి. ఎదల నిండా ప్రేమ నింపి ఎరుక చేశావు గమ్యాన్ని. ఎదల నిండా ప్రేమ నింపి ఎరుక చేశావు గమ్యాన్ని. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. హరే మెహర్ 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 హరే హరే, హరే బాబా బాబా మెహర్ బాబా హరే హరే. పేద జనుల మస్తుల బ్రోవా మెహరు బాబా, వారి పదములంటి ప్రణమిల్లితివి అఘములెన్నో బాప. ఉతార్ మెహర్ బాబా కీ జై. విశ్వానికి విభుడే అయిన ప్రేమకు దాసుడు అయినటువంటి మన దివ్య ప్రియతముడు మెహర్ ప్రభు, మరి జనన మరణాలు లేనివాడు, శాశ్వతుడు, సనాతనుడు, అనంతుడు, ఉన్నతోన్నతుడు. అలాంటి మన దివ్య ప్రియతమునికి మనం జనన మరణాలను జరుపుకుంటూనే ఉంటాం. మొన్ననే 31 జనవరి ఆయన అమరతిథి అని, ఆయన వేసుకున్న కోటును త్యజించిన దినం అమరతిథిగా మనం జరుపుకొని మెహరాబాదులో అందరం ఆ 3 రోజులు ఉండి ఆయన నామాన్ని స్మరించి
ఆయన దివ్య లీలను స్మరించుకొని వచ్చాము. అది ఏంటో మొదలు అమరతిథి వస్తుంది, తర్వాత జన్మదినం వస్తుంది మనకు ఈ 25 ఫిబ్రవరి. మరి ఆయన జన్మదినం కదా, బర్త్డే. సో ఆ బర్త్డే బాబా అన్నారు, అమరతిథికి మాత్రం అందరూ మెహరాబాద్కు రావాలి, కానీ బర్త్డే మాత్రం ఎవరి బర్త్డే ఏ సెంటర్ వాళ్ళు ఆ సెంటర్లోనే జరుపుకోవాలి అని ఆ విషయం బాబా ఉన్నప్పుడే చెప్పటం జరిగింది. అందుకనే బర్త్డే మాత్రం ప్రతి కేంద్రంలో ఎక్కడి వారు అక్కడే చాలా ఘనంగా వారి ఊళ్ళో వాళ్ళందరితో ఆ కేంద్రం వారందరూ కలిసి బాబా జన్మదినాన్ని జరుపుకోవటం అది జరుగుతూ ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. సో అలా మరి జన్మదినాలలో చాలా ఘనంగా జరిపిన మొట్టమొదటి జన్మదినం అది తలుచుకున్నట్టయితే మెహరాబాద్లో 1926 సంవత్సరం 18 ఫిబ్రవరి చాలా ఘనంగా బాబా జన్మదినం జరుపుకోవటం జరిగింది. మనందరికీ తెలుసు, బాబా 1922 వరకు బాబా జాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత 7 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. ఇంకా పూర్తి చైతన్యం రాని కారణంగా ఉపాసిని మహారాజ్ దగ్గర ఎక్కువగా ఉండటం, బాబా ఆఖరిగా 22లో అక్కడి నుంచి వచ్చే ముందు 6 మాసాలు అక్కడే ఉన్నారు. ఆ 6 మాసాలు ఆయన తన వేసుకున్న చొక్కా గాని పైజామా గాని మార్చలేదు, గడ్డం చేసుకోలేదు, స్నానం చేయలేదు 6 మాసాలు. ఆయన ఎలా ఉన్నాడో చూసి షిరీన్ మాయి పాపం కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఉపాసిని మహారాజ్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి ఎన్ని రకాలుగా వేడుకున్నా కూడా, నేనేం చేస్తాను, నేనేం బంధించి పెట్టానా మీ మేర్వాన్ను, ఆయనే రానంటే నేనేం చేయను అనేవాడు ఉపాసిని మహారాజ్. షిరీన్ మాయి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా బాబా రాలేదు, అక్కడే ఉన్నాడు. చాలా ఆమె జబ్బు పడింది. ఆ జబ్బు పడిన తర్వాత కూడా ఆమె ఇంకా నిజంగా మళ్ళీ కోలుకుంటుందా లేదా అన్న అనుమానం కూడా షెరియార్జీకి వచ్చింది. అలాంటి టైంలో ఆమె మంచం మీద పడుకోనుంది. నిజంగా ఆమె ఏం లేవటం లేదు, ఏం పని చేయటం లేదు. ఆమె తల్లి గోలాందూన్ వచ్చి అన్ని విషయాలు చూసుకుంటుంది, భోజనాలు కానీ అవి కానీ అన్ని. షెరియార్జీ ఒక పక్కన, ఆమె ఒక పక్కన. ఒకరోజు షెరియార్జీ ఆ తలుపు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన తలుపు వేసినట్టుగానే ఉంది. ఆ తలుపులోంచి 2 ఆకారాలు వచ్చాయి. ఒక ఆకారం సాయిబాబా కనబడింది ఆయనకి, ఒక ఆకారం మెహర్ బాబాగా. మెహర్ బాబా ఎక్కడున్నాడు? సాకోరిలో ఉన్నాడు. సాయిబాబా అప్పటికే శరీరం చాలించాడు. కానీ 2 ఆకారాలు అలా వచ్చి వెళ్ళి షిరీన్ మాయి చేయి పట్టుకొని ఆమెను ముద్దు పెట్టుకొని ఆమె ముందు నిలబడి కొంచెం సేపు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అనుకోకుండా లేచి దాహం అంది, తాగింది. మళ్ళీ చాలా ద్విగుణీకృతమైనటువంటి శక్తితో ఆమె మళ్ళీ లేచి పనిచేయటం ప్రారంభించింది. ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడింది. ఎవరు ఎన్ని రకాలుగా బాబాను వ్యతిరేకించి బాబా మీద నిందలు వేసినా కూడా తట్టుకుంది ఆ తర్వాత ఆమె. అలా అయిన తర్వాత 22లో బాబా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు, కుటీరంలో ఉన్నారు. అక్కడి నుంచి మంజిలేమీంకి వెళ్ళారు. మంజిలేమీం నుంచి మనందరికీ తెలుసు మెహరాబాద్కి బాబా మొట్టమొదటిసారిగా 4th మే 1923 మొట్టమొదటిసారిగా మెహరాబాద్కు రావడం జరిగింది. అక్కడ వేప చెట్టు కింద కూర్చున్నారు, అక్కడ బావిలో నీళ్లు తాగారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 2 సంవత్సరాల క్రితం మనం మే 4వ తేదీన మెహరాబాద్లో మనం 100 సంవత్సరాల పండుగ చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా బాబా మెహరాబాద్లో కాలు పెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 100 సంవత్సరాల పండుగ శతాబ్ది ఉత్సవం జరుపుకున్నాం మనం 23లో. సో అలాంటి మెహరాబాదు మరి బాబా అడుగు పెట్టిన రోజు ఎలా ఉంది? మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ వాళ్ళు వాడి వదిలేసినటువంటి వాటిని బాగు చేయించుకొని అక్కడ బాబా ఒక రెండవ స్వర్గధామం లాగా అది అయిపోయింది అక్కడ. దాన్ని ఆ మెహరాబాదు ఎలా అయిపోయిందంటే
అలా 23లో బాబా వచ్చిన 23, 24 అటు ఇటు అన్ని తిరుగుతూ ఉన్నారు. ఆయన పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. మెహరాబాద్ లో ఉంటారా పర్మనెంట్ గా అనే డౌట్ కూడా వచ్చింది. రుస్తం కూడా బాబాను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయటం, మళ్ళీ బాబా వెనక్కి రావటం, ఇలా జరుగుతూ జరుగుతూ 1925 నుండి బాబా మెహరాబాద్ను తన ముఖ్య కార్యస్థానంగా చేసుకున్నాడు. చేసుకొని అక్కడ మరి 25లోనే విపరీతమైనటువంటి అక్కడ యాక్టివిటీస్ ప్రారంభమైనాయి. అక్కడ ఆయన 25 మార్చిలో ఉచిత దవాఖానా, ఉచిత హజరత్ బాబాజాన్ స్కూలు, ఆ స్కూల్ కూడా పెట్టడానికి బాబా ఆయన స్టైల్ మామూలుగా ఎవరో పెడితే పెద్ద ఆడంబరంగా అట్లా కాదు. బాబా ఆ స్కూల్ ప్రారంభించటం ఎలా ప్రారంభమైంది అనేది విషయం గ్రహిస్తే నిజంగానే ఆయన విశ్వానికి విపుడే అయిన ప్రేమకు దాసుడు అనే విషయం అంత మనకు తెలిసి వస్తుంది. ఆ పశువులు కాసుకుంటూ పిల్లలు ఆ ఆరంగాం గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ అప్పుడే మెహర్ బాబా మండలి వాళ్ళందరూ వస్తే దూరాన్ని నుంచి చూస్తూ భయం భయంగా చూస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళను బాబా దగ్గరగా పిలిచేవాళ్ళు, చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని, వాళ్ళు మరి ఎలా ఉండేవారో మనకు తెలియదు కానీ ఆ పిల్లలను అంత ప్రేమగా దరి చేర్చి వాళ్లకు స్వీట్లు, పిపర్మెంట్లు, చాక్లెట్లు ఇచ్చి వారికి విఠోబా మీకు భజన పాటలు వచ్చా అని బాబా అడిగితే వచ్చు అని ఒకడు, లేదని ఒకడు, ఆ రకంగా వాళ్ళల్లో దగ్గరికి చేర్చి ముందుగా భజన పాటలు నేర్పించారు బాబా. భజన పాటలు నేర్పిస్తూ నేర్పిస్తూ ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది, 20 మంది ఊరు వాళ్ళందరూ రావటం మొదలు పెట్టారు. అప్పుడు బాబా వాళ్ళందరికీ మరి మీరు ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళటం లేదా, చదువుకోవటం లేదా అంటే, లేదు మా పెద్దవాళ్ళు పంపించరు, మేము ఈ పశువులు కాస్తూ ఉంటాము, ఏదో ఒకటి చేయాలి మేము, అందుకని ఇలా మాకు చదువు అది లేదు, దగ్గరలో స్కూల్ లేదు, దూరంగా మేము వెళ్ళలేము అంటే బాబా అప్పుడు వాళ్ళందరికీ కట్టుకోవటానికి సరైన దుస్తులు కూడా లేకపోతే బాబా తెప్పించి వాళ్ళందరికీ చొక్కాలు, నెక్కర్లు అన్ని ఇప్పిస్తే రాని వాళ్ళు కూడా అందరు వచ్చారు. తర్వాత మళ్ళీ బాబానే స్వయంగా వెళ్ళి ఊళ్ళో అందరికి పంచి అప్పుడు స్కూల్ వాళ్ళ కోసం స్కూల్ ప్రారంభం చేశారు బాబా. అంటే ఆయన ప్రేమమయంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా క్యాజువల్ గా కానీ ఆడంబరంగా కానీ ఉండేది కాదు. బాబా ఏం చేసినా అందరిలో ఉన్న తననే చూసుకుంటూ ఉండేవాడు కనుక నిజమైన విశ్వ రూప దర్శనం అది. ఆ ఆ రకంగా ఆయన ప్రారంభం చేశాడు. మార్చి 25లో స్కూల్, ఇక్కడ స్కూల్ వచ్చింది, ఉచిత దవాఖానా వచ్చింది, వచ్చిపోయే వాళ్ళ కోసం సరాయి, ఉపాసని మహారాజ్ పేరు మీద సరాయి కట్టారు. అక్కడ ఒకటొకటి అన్ని వచ్చాయి. ప్రతిరోజు మరి మెహరా తల్లి ఆమె దౌలత్మాయి, ఆమె వీళ్ళంతా ఒకడొకడు అందరూ వచ్చి చేరారు అక్కడ. రోజు 200 మందికి భోజనాలు వండేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజు డి హాస్టల్, ఎంపీఆర్ కలిపినా కూడా రోజు అంతమంది మామూలు రోజుల్లో అంతమంది ఉండేది తక్కువే. సో ఆ రోజుల్లో 1925, 26లో రోజుకు 200 మంది అలా ఉన్నారు. రోజుకు దర్శనం కోసం బాబాకు రావటం. అలాగే గురువారం, ఆదివారం 2 రోజులు కూడా అక్కడ ఈనాటి అమరతిథి ఎలా ఉంటుందో అలా ఉండేదట, గురువారం, ఆదివారం. దాన్ని నేను పద్యాలు చెప్తూ ఇలా చెప్పటం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు వెళ్ళనచట ఆది గురువారముల యందు మోదమలర వైభవోపేతముగా నుండి ప్రాభవముగా సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ. అంటే మెహరాబాద్ ఆ రోజుల్లో 25, 26 సంవత్సరాల్లోనే ఎంత వైభవోపేతముగా నుండి ప్రాభవముగా అని అది రాశాను. దాన్ని మరి మెహరాబాద్ ఎలా ఉందట అంటే అప్పుడు అయ్యనది విశ్వవిభు ముఖ్య ఆశ్రమంబు తనరనది ప్రేమ ఘనముండు ఘన ఖజాన ఆర్తులకు సాధకులకయ్యే అమరపురిగా సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ. సాధకుల దాహమును తీర్చు స్థానమయ్యే ప్రేమ మధువును పంచెడి ధామమయ్యే చెలగె ప్రేమాగ్ని జ్వాలయై
శలభములకు సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ. అలా మెహరాబాదు 25-26 ప్రాంతాల్లో అంత వైభవోపేతంగా ఉన్న సమయంలో అప్పుడు బాబాకు జరిపినటువంటి 32వ జన్మదినం ఆ 1926 సంవత్సరంలో. అయితే ఇలా ఇంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ మరి బాబా సూచించింది ఏమిటి? మీరందరూ వస్తున్నారు, బాగానే ఉంది, ఇక్కడికి ఎందుకు రావాలి, ఇక్కడ మీకు ఏం దొరుకుతుంది అనే విషయం కూడా ఇంకో పద్యంలో, కోరికలు కోరి రాకుడి దరికి మీరు. ఇక్కడికి వచ్చే వాళ్లకు బాబా వాళ్ళకు చెప్పినటువంటి మాట, నాయన ఇక్కడికి కోరికలు కోరి రావద్దు. ఎందుకట? కామ్యరహితుల చేయుటే కార్యమిచట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు లేని స్థితిని ప్రసాదించబడుతుంది. కామ్య రహితుల చేయుటే కార్యమిచట. అందుకని కోరికలు కోరి రాకుడి దరికి మీరు, ఇక్కడికి కోరికలు కోరి రావద్దు అని చెప్పారు. అయినా మరి మామూలు ప్రజలు వాళ్ళు వచ్చేదే కోరికలతోని. అయినా ప్రభు అలాంటి వాళ్ళందరినీ ఆ మెహరాబాదులో వాళ్ళను ఆహ్వానించి వాళ్ళందరికీ దర్శనాలు ఇవ్వటం జరిగింది. అలా బాబా జన్మదినం 1926 ఇంత వైభవోపేతంగా వెలిసిన ఆ సమయంలో బాబా జన్మదినం జరుపుకున్న ఆ ఫిబ్రవరి మాసంలో, ఈ ఫిబ్రవరిలోనే ఇప్పుడు మనం జన్మదినం జరుపుకోబోతున్నాము. అక్కడ జరిగినటువంటి, నిజానికి మెహరాబాద్లో వచ్చిన ఆ మొట్టమొదటి రోజు బాబా వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పక్కనే బావి ఉంది. నీళ్లు తాగుదామంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ ఆరంగాం గ్రామంలో ఒక ఆయన ఉండేవాడు, పటేల్. అక్కడ ఆయన పేరు అజోబా అన్నారు. ఆయన మొట్టమొదటిసారి బాబాకు నీళ్లు తాగటానికి ఒక బకెటు తాడు ఇచ్చాడు. అది చేదుకొని నీళ్లు తాగారు. తాగిన తర్వాత ఆకలిగా ఉంది అందరికీ. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మాకేమన్నా పెడతావా, ఆకలిగా ఉంది మాకు అంటే, ఆయన అన్నాడు, నాకు 1 గంట సమయం ఇస్తే బాక్రీ చట్నీ చేసిస్తాను అన్నాడు. బాక్రీ చట్నీ చేసి ఇచ్చాడు. ఆయన ఆ వడ్రంగి క్రిస్టియన్. సో మొట్టమొదటగా బాబాకి ఆయన ఆశ్రయం ఇచ్చింది, బాబాకు అన్నం పెట్టింది, అక్కడ బాక్రీ చట్నీ పెట్టింది ఈయన అజోబా. ఆయన పేరు అజోబా అని పెట్టారు. ఆ అజోబా ఇంకా బాబాతోనే ఉన్నాడు. మొత్తం బాబాకు కావాల్సిన కార్పెంటర్ కదా, అక్కడ కావలసిన పనులన్నీ చేసేవాడు. ఆయన ఈ మెహరాబాదును గురించి ఈ ఆ సంవత్సరంలో అంటే 1926లో బాబా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఆయన ఇలా రాసి పెట్టాడట. ఏంటి? బాబా ఏమో ఆహారం చాలా తక్కువగా ఎప్పుడో అలా తీసుకుంటూ ఉండాడు. ఎప్పుడు కూడా అంతే. బాబా జీవితాన్ని గ్రహించినట్టయితే ఎన్నడూ కూర్చొని సరిగ్గా కడుపు నిండా బాబా తిన్నది లేదు. విజయవాడలో కూడా రామ్మోహన్ రావు ఇంట్లో బాబా ఆంధ్ర టూర్కి వచ్చినప్పుడు రాత్రి బాబా తినబోతున్నారు అంటే గుంటూరు వెళ్ళి వచ్చి అక్కడ కళాక్షేత్రంలో దర్శనం ఇచ్చి రామ్మోహన్ రావు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక చోట దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మర్చిపోయిన మాజేటి ఇతను మాణిక్యాలరావు గారు. ఆయన బాబాకు చెప్దామని పైకి వెళ్ళేసరికి బాబా అన్నం కలిపి తినబోతున్నారు. ఈయన ఎదురుగా వెళ్ళాడు. అప్పుడు బాబా పిలిచాడు ఆయన్ని. పిలిస్తే ఈయన వెళ్ళటానికి, ఎందుకు బాబా భోంచేస్తున్నాడు కదా, నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమో అని ఆయన కొంచెం జంకి ఆ ద్వారం దగ్గర నుంచే వెనకడుగు వేస్తున్నాడు కానీ ముందుకు వెళ్ళట్లేదు. బాబానే లేచి స్వయంగా రా అని ఇలా చూపించాడు. చూపించిన తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబా కలిపిన పప్పు అన్నం, బాబా ఎప్పుడు తినేది ఎక్కువగా పప్పు అన్నం. డెహ్రాడూన్లో కూడా సుభద్ర శత్రుఘ్న కుమార్ భార్య బాబాకు సెపరేట్ గా అన్నం పప్పు 2 గిన్నెలు పెట్టి ప్యాక్ చేసి పంపించేవారట. ఆ అన్నం పప్పు బాబా తినేది. అది కలిపి నోట్లో పెట్టుకునే టైంకి ఈయన పోయినాడు. అప్పుడు బాబా ఆయన్ని పిలిచి, బాబా నోరు తెరిచి ఇట్లా తెరువు. ఎందుకంటే బాబా సైలెన్స్ కదా, ఈ రుచి కూడా లేడు, ఎవ్వరు లేరు, ఒక్క బాబా ఉన్నప్పుడే వెళ్ళాడు ఈయన మాణిక్యాలరావు. ఇలా బాబా నోరు తెరిచి అంటే తెరువు నాయన నోరు అని
మాణిక్యాలరావును అలా సంజ్ఞలతో నోరు తెరిపించి ఆ కలిపిన పప్పు అన్న ముద్దను ఆ మాణిక్యాలరావు నోట్లో పెట్టేసి చేయగడుక్కున్నాడు బాబా. అంటే చూడండి, ఆయన విశ్వవిభుడు, ప్రేమకు దాసుడు ఆయన. ఆయన అలాగే ఇక్కడ ఈయన అజోబా రాస్తాడు, బాబా తినేది చాలా తక్కువ, ఇంతే. కానీ అది ఎప్పుడో, రోజు సరిగ్గా తినడు, డే బై డే, ఎప్పుడో ఒక రోజు తర్వాత ఒక రోజు. ది స్టడీలీ ఇంక్రీజింగ్ ఇన్హాబిటెంట్స్. కానీ ఒక పక్కన ఆయన అలా ఉంటే ప్రతిరోజు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళకు పెట్టే భోజనాల సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు అందరికీ భోజనాలు పెట్టేవారు ఫ్రీగా. ఇప్పుడు కూడా ట్రస్ట్ వాళ్ళు పెట్టాలి అని కూడా మరి అమర్తిథి రోజైనా పెట్టకూడదా అని అటువంటి విషయాలు కూడా వస్తున్నాయి అక్కడ. అది ముందు ముందు ఎలా జరుగుతుందో చూద్దాం బాబా ఇచ్చే ప్రకారంగా. అయితే ఆ వచ్చే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక్కడ కాలనీ పెరిగిపోయింది, స్కూల్ వచ్చింది, హాస్పిటల్ వచ్చింది. రోజు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. అక్కడ కార్యక్రమాలు కూడా ఉధృతంగా మారాయి. అలా ఉన్న ఆ సందర్భంగా బాబా ప్రతిరోజు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ప్రతి స్థలానికి వెళ్ళేవారు. బాబా పైన ఉండేవారు. తర్వాత ఆయన సమాధి కోసం 27లో కట్టించుకున్న దాంట్లో ఏకాంతవాసం చేశారు. అంతకుముందేమో ఈ వాటర్ ట్యాంక్ హౌస్లో అక్కడ ఉండేవారు బాబా. ఇలా ప్రతిరోజు వచ్చి అన్ని చూసి, అన్ని చోట్ల ఎలా పనులు జరుగుతున్నాయి అనేది అదొక ఏదో ఫార్మాలిటీగా కాదు ఈయన రాస్తున్నాడు, ఈయన అజోబా రాస్తున్నాడు. ఫార్మాలిటీ కింద కాదు, ప్రేమగా ఆయన వచ్చి ప్రతి విషయం చూస్తూ ఉండేవారు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు తప్పు జరిగినట్టయితే ఇట్ మైట్ బి మిస్సెస్ హిజ్ విజిలెన్స్ అండ్ వాచ్. అది ఆయన నుంచి తప్పించుకునే వాళ్ళు కాదట. ప్రతిదీ ఆయన గమనించి వాళ్ళకు సరి అయిన ఆదేశాలు ఇస్తూ ఉండేవారట. అలా ఉన్నటువంటి ఆ కార్యక్రమాలని ఉధృతంగా జరిగినటువంటి ఆ రోజుల్లో ఆ బాబా జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలి అనేది నిర్ణయం జరిగింది. అట్లాగే చాలా మందిని బయట నుంచి పిలవటం జరిగింది. బాబా ప్రతిరోజు హాస్పిటల్కు వెళ్ళేవారు, ధర్మశాలకు వెళ్ళేవాడు. ఎవరెవరు వచ్చారు, ఎవరున్నారు, వారి ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉండేవారు. తర్వాత అక్కడ గుడ్డి వాళ్ళ కోసం కూడా ఒక ఆశ్రమం లాగా పెట్టారు. ప్రతి ఒక్కరిని బాబా, అక్కడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా బాబా యొక్క అటెన్షన్ మిస్ అయ్యేవాళ్ళు కాదన్నమాట. అలా అక్కడ బాబా ఉండేవారు. అలా ఉన్న ఆ సమయంలో బాబా జన్మదినానికి రెడీ అవుతుంటే అజోబాకు చెప్పి బాబా ఒక చిన్న క్యాబిన్ లాంటిది తయారు చేయించుకున్నాడు. దాంట్లోనే కూర్చొని ఆయన తన జన్మదినానికి దర్శనం ఇచ్చారనమాట. అప్పుడు ఆ మెహరాబాద్ అంతా కూడా ఎలా ఉంది అంటే ఒక పండుగ వాతావరణం వచ్చిందట. ఈ కొబ్బరి ఇవి కట్టడం, పూలదండలు కట్టడం, తోరణాలు కట్టడం, ప్రతి చోట ఆర్చ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం అయింది. ఎప్పుడు 1926 17th ఫిబ్రవరి రోజున ఇవన్నీ రెడీ అయిపోయాయి. జోపిడీని అలంకరించారు. బాబా టేబుల్ క్యాబిన్ మనకు ధుని పక్కనే అక్కడ ఉంటుంది, టేబుల్ క్యాబిన్ జోపిడీ పక్కన. దాంట్లో కూర్చొని బాబా 1 సంవత్సరం పాటు తన చేత్తోని ఆ రహస్య గ్రంథాన్ని రాశారు. మౌనం కూడా 1925 జూలై 10వ తేదీన మౌనం ప్రారంభించడం. అదే సమయంలో జరిగిన అన్ని యాక్టివిటీలో అదొక ముఖ్యమైన యాక్టివిటీ. అది కూడా రేపు 10th జూలైకి 100 సంవత్సరాలు కావస్తుంది. అది కూడా సెంటనరీ సెలబ్రేషన్స్, బాబా మౌన శతవార్షికోత్సవం చేయటం ఉంటుంది. సో అలా ఈ 17 రాత్రికే 100 మంది వచ్చారట. మరి ఆ రోజుల్లో ఇవాళే ఇంత కష్టమవుతుంది, అమరతిథికి టెంట్లు వేసి పడుకోబెడుతున్నారు. ఆ రోజున 1000 మంది వచ్చి పడుకున్నారు అక్కడ రాత్రి 17 నాడు. ఇక ఉదయం 18 ఫిబ్రవరి 1926 బాబా యొక్క జన్మదినము జోరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆ రోజు జరపబడింది. ఉదయమే అందరూ లేచి బాబా జన్మదినం యొక్క ఉత్సవాన్ని చూడాలి అని చాలా మంది వచ్చి ఉన్నారు. మళ్ళీ
18 పొద్దున్న నుంచి కూడా ఎన్నో వేల మంది రావటం ప్రారంభించారు. బస్సుల్లో వచ్చారు, లారీల్లో వచ్చారు, కార్లలో వచ్చారు, టాంగాల్లో వచ్చారు, ఎద్దుల బండ్లల్లో వచ్చారు. అందరూ రావటం, కొన్ని బస్సులు ఇవన్నీ దింపిపోయేవి మళ్ళీ వచ్చేవి. అలా అంత సంరంభం ఆ 18 ఫిబ్రవరి 1926న జరుగుతుంది. అక్కడంతా కూడా అందరూ ఎటు చూసినా తలలే కనిపిస్తున్నాయి. అందరూ మానవాళి ఒక సముద్రం లాగా అక్కడ వచ్చి చేరిపోయారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద రోడ్ అయింది. ఆ రోజుల్లో చిన్న రోడ్ ఉండేది. అహ్మద్ నగర్ నుంచి దోండుకి వెళ్ళే ఆ రోడ్డు ధుని పక్కన చిన్న రోడ్ ఉండేది. అదంతా ట్రాఫిక్ తో నిండిపోయిందట. ట్రాఫిక్ ఆన్ దోండ్ రోడ్. ఆ రోజంతా కూడా అక్కడ అన్ని వచ్చిపోయేటువంటి అన్ని రకాల వాహనాలు రావటం పోవటం జరుగుతూ ఉంది. ఇక బాబా అన్నారట, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. చూడండి 1926 అక్కడ ఏముందో ఏం లేదు. బాబా శరీరం చాలించిన 69లోనే అక్కడ ఏం దొరకలేదట. శనగలు తిన్నారు. లైట్ లేకపోతే మన రామ్మోహన్ రావు వీళ్ళు వెళ్ళి ఓ జనరేటర్ తెచ్చిపెట్టారు. సో ఆ 69లోనే అలా ఉంటే 26లో చూడండి బాబా ఇన్ని అరేంజ్మెంట్స్ చేయించారు వాళ్ళకి. ఆ భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేయించాడు బాబా. ది మండలి టేక్ కేర్ ఆఫ్ సెవరల్ డేస్ బిఫోర్, అంటే చాలా రోజుల ముందు నుంచి వాళ్ళు దానికి ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి. అయితే అంత చేసినా, అంత ముందు నుంచే తయారైనా కూడా అవి సరిపోలేదు. వాళ్ళు చేసిన అరేంజ్మెంట్ వచ్చిన జనానికి సరిపోనంతగా ఉంది. కానీ ఆయన విశ్వ విభుడే ఉన్నాడు గనక ఏదో తగ్గిపోయింది, ఏదో లోపమైంది అనేటువంటి భావన వచ్చిన వాళ్ళల్లో లేదు, చేసే వాళ్ళల్లో లేదు. అన్ని జరుగుతున్నాయి తప్ప అందరూ ఆనందం పరవశులయ్యే ఉన్నారు కానీ ఏదో అది తక్కువ అయింది, ఇది తక్కువ అయిందని లేదు. ఎందుకంటే అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా వెళ్ళి విరిసినటువంటి విషయం బాబా యొక్క దివ్య ప్రేమ. అలా ఉదయం 8 గంటలకు స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా బాబాని తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టి బాబాకు స్నానం చేయించారు, మంగళ స్నానం. ఆ మంగళ స్నానం చేయించటానికి వేడి నీళ్లు పెట్టారు. ఆ వేడి నీళ్లు ముందుగా బాబా తల్లి, స్త్రీ మండలి వాళ్ళు ఒక్కొక్క మగ్గు తీసుకొని బాబా తల నుంచి పోయటం, ఆ స్నానం చేయించటం జరిగింది. ఆ తర్వాత మండలి వాళ్ళు వీళ్ళు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గెస్ట్లకు కూడా ఆ అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చి ఎలాగైతే 7th ఫిబ్రవరి రోజున బాబా సమాధి క్లోజ్ చేసే రోజున అందరూ ఒక్కొక్క గంప మట్టిని తీసుకెళ్లి లోపలికి అందించటం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గమేళ ఆ మట్టిని సమాధి పూడ్చడానికి లోపలికి పంపించటం జరిగింది. అలాగే ఈ 26 బర్త్డే రోజున కూడా అందరూ ప్రతి ఒక్కరూ బాబా పైన గోరువెచ్చని నీళ్లు స్నానం చేయించే అవకాశం కూడా వాళ్ళందరికీ వస్తే వాళ్ళు అప్పుడు ఎలా ఉందట ఆ పరిస్థితి. గ్రేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాబాను మరి నీళ్లు పోసేటప్పుడు బాబాను టచ్ చేయటం కూడా జరిగిందట. టచ్ చేస్తే బాబా శరీరం ఎలా ఉందట, హీజ్ డెలికేట్ ఫ్లవర్ లైక్ బాడీ. పువ్వులాగా మెత్తగా, అంటే పువ్వులాగా ఒట్టిగా మృదువుగానే కాదు, చాలా పరిమళపు గుబాళింపుతో ఉండింది. బాబా శరీరము సమాధిలో పెట్టిన ఆ 7 రోజులు కూడా ఏ రకమైనటువంటి దాంట్లో కుళ్ళిపోవటం కానీ రిగర్ మార్టిస్ అవి ఏమి లేవు. 31 రోజున ఎంత మృదువుగా, ఎంత మెత్తగా, ఎంత ఇదిగా ఉందో అలాగే ఉంది. అప్పుడు కూడా బాబా చాలా కాలం స్నానం చేయలేదు, 31 జనవరి వరకు. మెహరా చాలా బ్రతిమలాడేది కానీ బాబా ఎప్పుడు ఆ స్నానాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ రోజు 18th ఫిబ్రవరి 1926 బాబా బర్త్డే జరిపిన సమయంలో అందరికీ అవకాశం వచ్చి అందరూ బాబా పైన నీళ్లు పోసినప్పుడు బాబా శరీరాన్ని వాళ్ళు టచ్ చేసి చూస్తే అది చాలా మృదువైన ఒక కుసుమం లాగా ఉందట. అంత మృదువుగా ఉందట ఆయన శరీరం. మరి అప్పుడు 26లో అంటే ఇంకా ఎంత ఇదిగా ఉండి ఉంటుంది. 69 ఈ శరీరం వదిలిపెట్టిన రోజే అంత మృదువుగా ఉన్న శరీరం అప్పుడు ఇంకా ఎంత మృదువుగా ఉండి ఉంటుందో. అప్పుడు ఇక విలేజ్ బ్యాండ్ అక్కడ
ఆరంగాంలో ఉన్నటువంటి మేళం, సన్నాయి మేళం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ స్నానాలు అందరూ వచ్చి బాబా మీద నీళ్లు పోసి స్నానం చేయిస్తుంటే వాళ్ళు వాయిద్యాలు మేళాలు వాయిస్తూ ఉన్నారు. అట్లాగే అహ్మద్ నగర్ నుంచి కూడా పెద్ద బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు బ్యాండ్ మేళం వాయిస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది అయిపోయారంటే ఇక 1 గంట అలా అలౌ చేసిన తర్వాత ఇక స్నానాన్ని ముగించారు. ఎందుకంటే మళ్ళీ దర్శనానికి ఏర్పాట్లు అక్కడ చేసి పెట్టారు కదా, అందరూ దర్శనానికి రావాలి గనక ఆ స్నానాన్ని 1 గంట తర్వాత ఆపేసి బాబా మళ్ళీ దుస్తులు వేసుకొని అక్కడ వచ్చినటువంటి జనాన్ని కూడా కంట్రోల్ చేయలేకుండా, మండలి వాళ్ళకి అప్పటి నుంచే అలవాటైంది, చేతులు పట్టుకొని చుట్టూ వలయంలాగా ఏర్పడి వాళ్ళు బాబాని తీసుకెళ్లారు లోపలికి. మళ్ళీ బాబా అలాగే వచ్చేసి కూర్చొని దర్శనం ప్రారంభం చేశారు. సాయి దర్బార్ అనేది ఉండింది. ఇప్పుడు మనం ఆ రైల్వే లైన్ వైపు వెళ్లే దగ్గర ఆ ఓపెన్ ప్లేస్ లో అక్కడ ఉండేది. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ తీసివేయటం జరిగింది. ఇప్పుడు ఒక మండలి హాలు ఇటు పక్కన ఉంది. దానికి పైనే సమాధి పైకి వెళ్లే దారిలోనే పోస్ట్ ఆఫీస్ భవనము, ఈ సాయి దర్బార్ అనేది. ఆ రోజు జన్మదినం రోజు బాబా ఈ అజోబా చేసినటువంటి క్యాబిన్ లాంటి దాంట్లో ఆ సాయి దర్బార్లో వేదిక మీద కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు అందరూ రేస్ ఆఫ్ హిస్ డివైన్ సన్ షోన్ ఎవ్రీవేర్, ఆయన దివ్య సూర్యుడు. బాబా అన్నాడు, ఐఆమ్ ద డివైన్ సన్ షెడింగ్ లైఫ్ అండ్ లైట్ ఇంటూ క్రియేషన్ అన్నాడు. ఈ యావత్ విశ్వానికి ప్రాణాన్ని జీవితాన్ని ప్రసాదించే అటువంటి వెలుగును ప్రసాదించే దివ్య ప్రభాకరుడను నేను అన్నాడు ఆయన. సో అలా బాబా అలా కూర్చొని ఉంటే అందరూ వచ్చి ఆయన యొక్క ప్రకాశంతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా వెలుగొందిపోయిందట. ఇల్యూమినేటింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దోస్ ప్రజెంట్. మామూలుగా మనం పెట్టే ఎలక్ట్రిసిటీ దీపాలు, ఈ దీపాలు ఇవన్నీ కూడా బాహ్యమైన వెలుగునిస్తాయి. కానీ దివ్య ప్రభాకరుడు కదా ఆయన, ఆ బాహ్యమైనటువంటి ఆ అందము వెలుగే కాదు, ఆ అంతరంగికమైనటువంటి దివ్యత్వపు ప్రకాశం కూడా ఆయన వెదజల్లిన కారణంగా ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళ హృదయాలు, మనస్సులు అవి అన్నీ కూడా ఆయన యొక్క దివ్య ప్రకాశంతో వెలిగించబడ్డాయట. ఆ సందర్భంగా ఆంగల్ ప్లీడర్ అని అక్కడ స్కూల్లో టీచర్గా ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా అక్కడ పిల్లలకు వాళ్ళకి పురాణం దాని నుంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి సత్పురుషుల కథలు అవి చెప్తూ ఉండేవారు. ఆ రోజు ఆ బర్త్డే రోజున ఆయన కూడా పురాణాల నుంచి చదివి బాబా యొక్క జీవితాన్ని కూడా, అప్పటి వరకు బాబా జీవితం గురించినటువంటి ఒక స్పీచ్ కూడా ఇవ్వటం జరిగింది. అక్కడంతా గాలిలో ఈ గులాలని చల్లుతూ ఉంటారు కదా, అలా చల్లి ఆ వాతావరణం అంతా కూడా ఎరుపెక్కిపోయిందట. అలా దానికి బాబాకు ఇక చెప్పక్కర్లేదు. ఆ వచ్చిన వేల మంది, ఇప్పుడు మనం అమరతిథి రోజు చూస్తుంటాం, అక్కడ పూలదండలు గుట్టలు గుట్టలుగా పేరుకొని పోతాయి. అలాగే బాబాకు అలా పూలమాలలు అవన్నీ సమర్పించాడు, అవన్నీ గుట్టలుగా పేరుకొని పోయాయి. ఆ తర్వాత బాబా ఆర్తి ఇచ్చారు. బాబాకు ఆర్తి వాస్ సంగ్ అండ్ థౌజండ్స్ వర్ సర్వ్డ్ ఎట్ ఏ ఫీస్ట్ ప్రిపేర్డ్ బై బాపు బ్రాహ్మణ్. ఆ సందర్భంగా అందరికి భోజనాల కోసం వంటలు చేయటానికి బాపు బ్రాహ్మణ్ అని ఆయన పూనా నుంచి వచ్చి చేశాడు. బాబా కుటీరంలో ఉన్నప్పుడు కూడా బాబాకు ఈయన వంట చేసి పెట్టేవాడు. ఆయన వచ్చి అందరికీ అలా ఏర్పాటు చేసినటువంటి ఆ భోజనం వేల మందికి, థౌజండ్స్ బోట్ బాబా అందరూ భోజనాలు చేశారు. వచ్చి బాబాకు ప్రణామం చేసి బాబా దర్శనాన్ని కూడా చేసుకున్నారు. అలా 6 గంటలకు సాయంత్రం కింద సాయి దర్బార్ నుంచి పైన మెహర్ రిట్రీట్ దాకా ఊరేగింపు జరిగింది. ఊరేగింపు నుంచి బాబా పైన వెళ్ళి కొంచెంసేపు కూర్చొని తర్వాత మళ్ళీ కిందికి వచ్చారు. అక్కడ కూడా పైన కొండ మీద, మెహరాబాద్ కొండ మీద గుల్మాయి వీళ్ళంతా కూడా బాబాకు హారతి ఇచ్చారు. అక్కడి నుంచి రిటర్న్ లో మళ్ళీ బాబా ఆరంగాం గ్రామం ద్వారా కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనానికి వచ్చారు. మళ్ళీ దర్శనం కూడా మధ్యరాత్రి దాకా, రాత్రి 12 గంటల దాకా కూడా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇట్లా దర్శనాలు జరుగుతూ ఉంటే అక్కడ టపాకాయలు పేల్చడం కూడా, ఫైర్ వర్క్స్ కూడా చేశారట. చాలా ఆకాశం అంతా కూడా వాటి లైట్లతో వెలుగొందిపోయింది. ఆ బాబా అవతార్ మెహర్ మెహరాబాదు బాబా నామంతోని ఈ వచ్చిన వాళ్ళందరి యొక్క అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మనోరంజకంగా ఉందట అంటే దేవతలు కూడా ఈర్షపడ్డారట. ఈర్షపడి అండ్ ద యాంజిల్స్ వెప్ట్ ఇన్ ఎన్వి. ఆ దేవతలు, యాంజిల్స్ అంటే దేవతలు, వాళ్ళు పాపం ఈర్ష్యతో కన్నీళ్లు గార్చి ఏడ్చారట. ఎందుకట అంటే ఫార్ ఇన్ హెవెన్ ద రివర్ ఆఫ్ లవ్ డస్ నాట్ ఫ్లో. అక్కడ ఆ స్వర్గంలో సంతోషాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదట. అక్కడ ప్రేమ అక్కడ ప్రవహించదట. ఇక్కడ బాబా నుంచి ప్రవహించిన ఆ ప్రేమలో, ఆ ప్రేమ ప్రవాహంలో మునిగి వీళ్ళు పొందినటువంటి ఆనందం మాకు లేదే అని దేవతలు కూడా దానికి ఈర్ష్యపడుతూ కన్నీళ్లు కార్చారట. అలా బాబా జన్మదినం 26 సంవత్సరం చాలా ఘనంగా జరపబడింది. దాన్ని గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ రోజు మనకు బాబా ప్రసాదించారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అరుణ. జై బాబా పెద్దన్నయ్య గారు, చక్కని విషయాలు. నిజంగానే ఆ దివ్య ప్రీతమునికి జనన మరణాలు లేని ఆ దివ్య సనాతనుని పుట్టినరోజు 1926లో జరిగిన వేడుక మాకు నిజంగానే మా పక్కన కూర్చొని కళ్ళకు కట్టినట్టు వినిపించారు. నిజంగానే ఎంతో అద్భుతంగా లీనమైపోయాం మేమందరం కూడా. అంత అద్భుతంగా చెప్పారు మీరు. మీకు జై మెహర్ బాబా. నిజంగానే పుట్టినరోజు వేడుకలలో ఆ దివ్య ప్రీతముని పుట్టినరోజు మనకు ఈ రోజు తలుచుకునే భాగ్యాన్ని దివ్య ప్రీతముడు మీచే మాకు ప్రసాదించారు. మీకు జై మెహర్ బాబా. ధన్యవాదాలు.